అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలివాల్ట్. సాధారణంగా ఎలక్ట్రిక్ కార్లు నడవాలి అంటే విద్యుత్తును ఉపయోగించి వాటి బ్యాటరీలకు ఛార్జింగ్ అనేది ఖచ్చితంగా తప్పనిసరి. అయితే ఇప్పుడు మరో కొత్త టెక్నాలజీ కార్ అయితే అందుబాటులోకి రాబోతుంది. సోలార్‌తో నడిచే ఈ ఎలక్ట్రిక్ కార్ పేరు ఈవా. దీన్ని వాయ్వే అనే కంపెనీ తయారు చేసింది. వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి కూడా వస్తుందట. అయితే ఈ కారుకున్న స్పెషాలిటీ ఏంటి? ఈ కారు ప్రత్యేకతలను ఒకసారి చూద్దాం. మన దేశంలో సోలార్‌తో నడిచే మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారుగా ఈవా రికార్డ్ అయితే నెలకొంటుంది. ఇక వచ్చే ఏడాది జనవరిలో జరిగే భారత్ ఎబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో దీన్ని ప్రదర్శించబోతున్నారట. అయితే ఈ కారులో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. అయితే మహీంద్రా ఈ20, రెవా తదితర చిన్న ఎలక్ట్రిక్ వాహనాలన్నింటి మాదిరిగానే ఇది కూడా కనిపిస్తుంది. కేవలం 50 పైసల ఖర్చుతో కిలోమీటర్ ప్రయాణం చేయొచ్చుట. డ్యూయల్ డిజిటల్ స్క్రీన్లు, డ్రైవర్ ఎయిర్ బ్యాగ్, ఫిక్స్డ్ గ్లాస్ రూఫ్ ఈ తదితర ప్రత్యేకతలన్నీ కూడా ఈ కారులో అయితే ఉన్నాయి. ఈ కారు ఫ్రీ లాంచ్ బుకింగ్లు వచ్చే ఏడాది జనవరిలో అయితే మొదలవుతున్నాయి. నగర పరిధిలో ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ కారుని ఆ విధంగా తీర్చిదిద్దారు. దీనిలో 2 డోర్లు, 2 సీట్లు మాత్రమే ఉంటాయి. ఇక 3060 మిల్లీమీటర్ల పొడవు, 1150 మిల్లీమీటర్ల వెడల్పు, 1590 మిల్లీమీటర్ల ఎత్తుతో 2200 మిల్లీమీటర్ల వీల్ బేస్‌తో దీన్నైతే రూపొందించారు. అంటే సుమారు చిన్నగానే ఉంటుందని అర్థమైపోతుంది. ఇక దీన్ని నడపడం చాలా సులభం. వాయ్వే కంపెనీ రూపొందించిన ఈవా సోలార్ కార్ సుమారు 250 కిలోమీటర్ల రేంజ్ అనేది ఇస్తుందట. గంటకి 70 కిలోమీటర్ల గరిష్ట వేగంతో కూడా ప్రయాణం చేయొచ్చని చెప్తున్నారు. అయితే సోలార్‌తో దీన్ని ఛార్జింగ్ చేస్తే ఏడాదికి 3000 కిలోమీటర్ల ప్రయాణం అనేది చేయొచ్చని చెప్తున్నారు. అత్యంత వేగంగా ఛార్జింగ్ కావడం దీని అదనపు ప్రత్యేకత. ఎందుకంటే కొన్నిసార్లు మనం ఛార్జింగ్ పెట్టాము అంటే చాలా సేపు వెయిట్ చేయాల్సిన సిట్యుయేషన్స్ వస్తాయి. దీనిలో 14 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ అనేది ఏర్పాటు చేశారు. అయితే ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా 8.15 పిఎస్ 40 ఎన్ఎం శక్తి అనేది విడుదలవుతుంది కాబట్టి సూర్యకాంతి లేనప్పుడు హై స్పీడ్ ఛార్జ్‌తో కేవలం 5 నిమిషాల్లోనే ఛార్జింగ్ చేసుకొని సుమారు 50 కిలోమీటర్ల ప్రయాణం అనేది చేయొచ్చట. ఈవా అనేది ఒక కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కార్. దీనిలో కేవలం ముగ్గురు మాత్రమే ప్రయాణం చేయొచ్చు. అయితే ప్రయాణం చేసే వీలుంటుంది కానీ డ్రైవర్‌తో పాటు వెనక ఇద్దరికి మాత్రమే చోటుంటుంది. అయితే బైక్ మాదిరిగా ఉండే ఈ కారు ఇరుకైన వీధులు, రోడ్ల మీద సైతం కూడా అంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇక ఎలక్ట్రిక్ మార్కెట్‌లో తమ కారు విప్లవాత్మక మార్పు తీసుకొస్తుందని వాయ్వే యాజమాన్యం అయితే భావిస్తుంది. నగరవాసుల అవసరాలకు తగ్గట్టుగా వాటికి అనుగుణంగా తయారు చేయడంతో ఆదరణ అనేది ఎక్కువగానే ఉంటుందని, సేల్స్ కూడా ఎక్కువగా పెరుగుతాయని, పాపులారిటీ కూడా వస్తున్నట్లుగా భావిస్తున్నారు. మరి చూడాలి మార్కెట్‌లోకి వచ్చాక ఈ కార్ ఎంతవరకు సేల్ అవుతుంది, ఎంతగా మనకు కనిపిస్తుంది ఏంటి అనేది.